ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం పిల్లలు మరియు పెద్దలకు ఇష్టమైన కరకరలాడే మురుకులు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: బియ్యపు పిండి 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, వేయించిన పుట్నాల పప్పుల పొడి 1/2 కప్పు, నువ్వులు 1 స్పూను, వాము 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, కారం పొడి 1 స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత, ఇంగువ 1/2 టీ స్పూను, నూనె డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు బియ్యపు పిండి, 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు పుట్నాల పప్పుల పొడి, 1 స్పూను నువ్వులు, 1/2 టీ స్పూను వాము, 1/2 టీ స్పూను జీలకర్ర, 1 స్పూను కారం పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు ఇంగువ మరియు 1 స్పూను నూనె వేసుకోవాలి. మనం వేసిన పదార్థాలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీరు పోసుకుంటూ వీడియోలో చూపిన విధంగా మురుకులు తయారు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు కారాలు పిండే పరికరంలో స్టార్ షేప్ డిజైన్ని సిద్ధం చేసుకోవాలి. తర్వాత కలుపుకున్న పిండిని నింపుకోవాలి. ప్లేటు మీద కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ వీడియోలో చూపిన విధంగా మురుకులను చుట్టుకోవాలి. కొత్తగా మురుకులను ప్రిపేర్ చేసుకునేవారు ప్లాస్టిక్ కవర్ మీద చుట్టుకుంటే నూనెలో వేసేందుకు సులువుగా ఉంటుంది. ఇదే విధంగా మొత్తం పిండిని మురుకులుగా చుట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత నూనెను వేడి చేసుకోవాలి. నూనెను మరీ ఎక్కువగా కాగనివ్వకూడదు, మీడియంగానే కాగనివ్వాలి. తర్వాత మనం చుట్టుకున్న పచ్చి మురుకులను ఒక్కొక్కటిగా నెమ్మదిగా కాగిన నూనెలో జారవిడచాలి. మీడియం ఫ్లేమ్లో దాదాపు 8 నుంచి 10 నిమిషాల పాటు చిల్లుల గరిటెతో అటు ఇటు తిప్పుతూ 2 వైపులా సమంగా కాల్చుకోవాలి. మురుకులు బాగా కాలి ముదురు ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేటులోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కరకరలాడే మురుకులు తయారవుతాయి. వీటిని 2 నెలల పాటు స్టోర్ చేసుకొని తినవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.